హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఏమి అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ అసోసియేట్స్ యొక్క ఫెలోషిప్స్ని ఇంక్రీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఎవరైతే జేఆర్ఎఫ్ని టార్గెట్ చేస్తున్నారో, ఎవరైతే ఆల్రెడీ జేఆర్ఎఫ్ పర్స్యూ చేస్తున్నారో, ఎస్ఆర్ఎఫ్ కోసం ట్రై చేస్తున్నారో, ఎవరైతే రీసెర్చ్ అసోసియేట్స్గా జాయిన్ కాబోతున్నారో, వర్క్ చేస్తున్నారో, వాళ్ళందరికీ ఇది ఒక వండర్ఫుల్ గుడ్ న్యూస్ మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫెలోషిప్లో హైక్ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జేఆర్ఎఫ్ అంటే ఏంటి, ఎవరు దీనికి ఎలిజిబుల్, ఎస్ఆర్ఎఫ్కి ఎవరు ఎలిజిబుల్, రీసెర్చ్ అసోసియేట్స్కి ఎవరు ఎలిజిబుల్, అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఎంత ఫెలోషిప్ హైక్ చేస్తుందో అది కూడా తెలుసుకుందాం. అయితే ఈ పర్టికులర్ హైక్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అయితే యూజీసీ ఫెలోషిప్స్ ఇంకా హైక్ కాలేదంటే యూజీసీ ఫెలోషిప్స్ కూడా హైక్ అయ్యే అవకాశం ఉంది. అయితే దాని గురించి కూడా ఒక లాజిక్ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యమైన కంటెంట్ని స్టార్ట్ చేయకముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను లేట్ అయినా దాన్ని క్లారిఫై చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే నెట్ ఎగ్జామినేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మనము జూన్ 30th ఒక కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఆ బ్యాచ్లో చేరాలనుకుంటే ఈ రకంగా వాట్సాప్లో ఒక్క మెసేజ్ పెట్టండి. మేము రెగ్యులర్గా మీకు అప్డేట్స్ కూడా అందిస్తాం, యాజ్ వెల్ యాజ్ బ్యాచ్ డీటెయిల్స్ కూడా అందిస్తాం. మనము డిసెంబర్ 2023 నెట్ ఎగ్జామినేషన్ని టార్గెట్ చేసి 4 to 5 months ఒక హై క్వాలిటీ ప్రిపరేషన్తో టార్గెట్ 80 మార్క్స్ పేపర్ 1లో టార్గెట్ చేస్తూ మనం బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు మై డియర్ ఫ్రెండ్స్. యాజ్ వెల్ యాజ్ జూలై 1st, 2nd, 3rd పేపర్ 2 మేనేజ్మెంట్ కామర్స్లో డెమో కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ అప్డేట్స్ కోసం మీరు పింక్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మీరు ఈ రకంగా వాట్సాప్ మెసేజ్ పంపిస్తే మేము ఖచ్చితంగా డీటెయిల్స్ అందిస్తాం. ఇదే వీడియో డిస్క్రిప్షన్లో మన ఫస్ట్ లింక్ వాట్సాప్ అఫీషియల్ వాట్సాప్ నంబర్ లింక్, సెకండ్ లింక్ వాట్సాప్ గ్రూప్, థర్డ్ లింక్ ఇన్స్టిట్యూట్ యొక్క యాప్. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఒక మంచి రేటింగ్ ఇవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఆర్ఎఫ్ అంటే ఏంటి? జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. అయితే జేఆర్ఎఫ్ తీసుకునే వాళ్ళని జూనియర్ రీసెర్చ్ ఫెలో అంటారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ రావాలి అంటే నెట్ ఎగ్జామినేషన్ రాయాలి. నెట్ ఎగ్జామినేషన్ రాసి నెట్ ఎగ్జామినేషన్లో మీరు హై క్వాలిటీ పర్ఫార్మెన్స్ని చూపిస్తే, అంటే మెరిట్ నెట్ ఎగ్జామినేషన్లో మీకు 300 గాను 220 నుండి 250 మధ్యలో మార్క్స్ వస్తే అప్పుడు మీకు జేఆర్ఎఫ్ అవార్డు ఇస్తారన్నమాట. ఆ అవార్డు యొక్క టెన్యూర్ మై డియర్ ఫ్రెండ్స్ 5 years. అయితే 5 years పీరియడ్లో మీరు ఎక్కడైనా దేశవ్యాప్తంగా ఏ స్టేట్ యూనివర్సిటీ అయినా, సెంట్రల్ యూనివర్సిటీ అయినా, డీమ్డ్ యూనివర్సిటీ అయినా, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అయినా ఎక్కడైనా మీరు పిహెచ్డి ఫుల్ టైం ప్రోగ్రాంలో చేరితే అప్పుడు యూజీసీ వాళ్ళు కానివ్వండి, డిఎస్టీ వాళ్ళు కానివ్వండి మీకు ఫెలోషిప్ని శాంక్షన్ చేస్తారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జేఆర్ఎఫ్ రాయాలి అంటే ఒక పర్టికులర్ ఏజ్ లిమిట్ ఉంది. మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీ మేల్ అయితే 30 years లోపల ఉండాలి. మీరు రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఉండి యాజ్ వెల్ యాజ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఫీమేల్స్ ఉంటే, ఫీమేల్స్ అయితే 35 years లోపల, మీరు రిజర్వ్డ్ కేటగిరీ మేల్స్ ఉన్నా కూడా 35 years లోపల ఉండాలి ఏజ్. అలాంటి పక్షంలో మీరు జేఆర్ఎఫ్ని రాసుకోవచ్చు. మీరు జేఆర్ఎఫ్ క్రాక్ చేస్తే మీరు క్రాక్ చేసి పిహెచ్డిలో చేరాలి. వాళ్ళు ఒక టెన్యూర్ ఇస్తారు. ఆ టెన్యూర్ లోపల పిహెచ్డిలో చేరితే మీకు ఫెలోషిప్ గ్యారంటీగా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఫెలోషిప్ని మీరు 2 years పాటు జేఆర్ఎఫ్గా తీసుకొని 3 years పాటు ఎస్ఆర్ఎఫ్గా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్గా మనకు ఫెలోషిప్ మంత్లీ ఇంక్లూడింగ్ మన జేఆర్ఎఫ్ అమౌంట్, కంటింజెన్సీస్, ఇతర బెనిఫిట్స్ వేసుకున్నా కూడా 50,000 to 60,000 మధ్యలో వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అందులో హెచ్ఆర్ఏ అలవెన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి 50,000 to 60,000. సో మీరు తక్కువలో తక్కువ 50,000 వేసుకోండి. 50,000 వేసుకున్నా మనకు సంవత్సరానికి 6 లక్షల రూపాయలు. 6 లక్షల రూపాయలు 4 years వేసుకున్నా కూడా 24 lakhs. చాలామందికి తెలియదండి ఈ విషయం, చాలామందికి తెలియదు. ప్రతి ఒక్కరూ పీజీ ప్రోగ్రామ్, బీటెక్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, యూజీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ అంటారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కన్నా ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. అది టీచింగ్ ప్రొఫెషన్లో, హైయర్ ఎడ్యుకేషన్లో దీనికన్నా వండర్ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఆర్ఎఫ్ అంటే అది. దీనికన్నా ముందు ఇచ్చే ఫెలోషిప్లో హైక్ చేశారు. అయితే ఎస్ఆర్ఎఫ్ అన్నది 2 years పాటు మీరు జేఆర్ఎఫ్గా వర్క్ చేసి మీ పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్టరీగా ఉంది అని ఒక కమిటీ నిర్ధారించిన తర్వాత మీకు ఎస్ఆర్ఎఫ్గా ప్రమోట్ చేస్తారో. 2008లో నేను ఫస్ట్ టైం నెట్ ఎగ్జామినేషన్ రాయాలని మా ప్రొఫెసర్స్ యొక్క ఎంకరేజ్మెంట్తో నేను నా జర్నీని స్టార్ట్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే 2009లో నేను ఎగ్జామినేషన్ రాయడం జరిగింది. ఎగ్జామినేషన్లో నెట్ విత్ జేఆర్ఎఫ్ వచ్చింది మై డియర్ ఫ్రెండ్. జేఆర్ఎఫ్ వచ్చిన
వితిన్ 3 to 4 monthsలో ఫుల్ టైం పిహెచ్డిలో జాయిన్ అయ్యానో, యాజ్ వెల్ యాజ్ నాకు ఫెలోషిప్ కూడా శాంక్షన్ చేశారో. నా జర్నీ ఆ రకంగా జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. 2 years పాటు నేను JRF జూనియర్ రీసెర్చ్ ఫెలోగా వర్క్ చేశాను ఫుల్ టైం పిహెచ్డి చేసేటప్పుడు. అయితే నేను రెగ్యులర్గా క్లాసెస్ తీసుకున్నాను, రీసెర్చ్ వర్క్లో ఎంగేజ్ అయ్యాను. అప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మాకు ఫెలోషిప్ శాంక్షన్ చేసేది. మేము చేసేటప్పుడు ఫెలోషిప్ ఇర్రెగ్యులర్గా వచ్చేది. 6 months, 8 months, 12 months, 14 months, 15 months, 18 monthsకి ఒకసారి వచ్చేది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఫెలోషిప్స్ అన్నీ రెగ్యులర్గా మీ అకౌంట్లోనే వచ్చి పడిపోతున్నాయి, రెగ్యులర్గా శాలరీ వచ్చినట్టు. కాబట్టి ఈ అవకాశాన్ని దయచేసి మిస్ చేసుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. అయితే నేను 2 years పాటు JRFగా వర్క్ చేసిన తర్వాత UGC వాళ్ళు ఒక కమిటీని నామినేట్ చేసి, ఆ కమిటీ యొక్క ప్రొఫెసర్, నేను SV యూనివర్సిటీ తిరుపతిలో PhD చేశాను, ఆ డిపార్ట్మెంట్కి విజిట్ చేసి నా పర్ఫార్మెన్స్ అంతా చెక్ చేసి, ఎన్ని ఆర్టికల్స్, రీసెర్చ్ పబ్లికేషన్స్, రీసెర్చ్ పేపర్స్, కాన్ఫరెన్స్, జర్నల్స్ ఏమేమి కొనుక్కున్నాడో, ఈ మొత్తం అమౌంట్ని పర్సనల్గా యూజ్ చేసుకున్నాడా లేకుంటే ఈ అమౌంట్తో అతను PhD వర్క్లో ఇంప్రూవ్మెంట్ చేశాడా చూసి ఓకే చేసిన తర్వాత 2 years JRF తర్వాత మనకు 3 years SRF శాంక్షన్ చేస్తారు. అయితే నా PhD టెన్యూర్ మొత్తం స్పాన్సర్డ్ బై UGC ఇన్ ద ఫార్మ్ ఆఫ్ JRF మై డియర్ ఫ్రెండ్స్, యాజ్ వెల్ యాజ్ ప్రమోటెడ్ యాజ్ SRF. సో ఈ JRF SRF ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి JRF SRF రీసెర్చ్ అసోసియేట్స్ యొక్క అమౌంట్ని ఇంక్రీజ్ చేశారు. ఇంకా UGC చేయలేదండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే UGC చేశారనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను చూడండి. మా అన్నకు ఒక కార్ కొనిపించాడు, మా అన్నకు ఒక కార్ కనిపించాడు, అట్లీస్ట్ నాకు బైక్ కొనిపించడా. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి UGC కన్నా గొప్పది అని నేను చెప్తాను. ఎందుకంటే అది కంప్లీట్గా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్నోవేషన్తో రిలేట్ అయింది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ మోర్ గ్రేటర్. అలానే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద UGC గ్రేటర్ కాదండి, కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ దానికే ఇస్తారు. మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకు రీసెర్చ్ పరంగా ఎక్కువ స్పాన్సర్స్ దేనికి వస్తాయంటే సైన్స్ బేస్డ్ ఎడ్యుకేషన్స్, అది మెడిసిన్ కానివ్వండి, లేకపోతే వేరే అంశాలు కానివ్వండి, లేకపోతే సైన్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ కానివ్వండి, అక్కడ ఎక్కువ శాతం అంశాలని అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కువ స్పాన్సర్స్ వాళ్ళకే వస్తాయి. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంక్రీజ్ చేసింది కాబట్టి UGC కూడా ఛాన్స్ ఉంది, 100% ఇంక్రీజ్ చేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంక్రీజ్ చేశారు, ఇప్పుడు UGC వాళ్ళు కూడా ఇంక్రీజ్ చేస్తారు. లాజిక్ ఏంటంటే మా అన్నకు ఒక బైక్ కొనిపించాడు, DST డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలు ఇంక్రీజ్ చేశారంటే నాకు UGC నాకు ఖచ్చితంగా అట్లీస్ట్ మా అన్నకు ఒక కార్ కొనిపిస్తే నాకు బైక్ కొనిపించరా. ఈ లాజిక్తోనే మై డియర్ ఫ్రెండ్స్ రేపటి రోజు 100% UGC యొక్క ఫెలోషిప్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, నో డౌట్ అబౌట్ దట్. DST కానివ్వండి, UGC కానివ్వండి, వాట్ ఎవర్ ఇక్కడ ఫెలోషిప్స్ ఏదైతే ఉన్నాయో 100% యూస్ఫుల్ అవుతాయి మీ PhD ప్రోగ్రామ్ చేసేటప్పుడు. కానీ మీరు పార్ట్ టైం PhD చేస్తుంటే మాత్రం మీరు ఎటువంటి ఫెలోషిప్స్ తీసుకోలేరు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. సో JRF అంటే అర్థమైంది, SRF అంటే అర్థమైంది. రీసెర్చ్ అసోసియేట్స్ ఎవరిని అంటారంటే ఎవరి దగ్గరంటే వండర్ఫుల్ రీసెర్చ్ నాలెడ్జ్ ఉండి, రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉండి, ఆల్రెడీ PhD చేసిన వాళ్ళు కానివ్వండి, PhD పర్స్యూ చేసే వాళ్ళు కానివ్వండి, ఎస్పెషలీ PhD కంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక రీసెర్చ్ అసోసియేట్గా ఒక పొజిషన్ ఇస్తారు, ఒక ప్రాజెక్ట్లో వాళ్ళని తీసుకుంటారు. సో అక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి ఆ ప్రాజెక్ట్లో వేరియస్ పారామీటర్స్ని, ఫ్యాక్టర్స్ని కలెక్ట్ చేసి మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఆ ప్రాజెక్ట్కి ఇవ్వడం అన్నమాట. జనరల్గా PhD కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ పొజిషన్ ఉంటుంది. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక ప్రాజెక్ట్ చేయమని చెప్పేసి ఒక 3,000 కోట్లు ఇచ్చింది. అయితే ఆ 3,000 కోట్లని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి ఇండియాలోని టాప్ IITs, NITsకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ IITs, NITs వాళ్ళు ఏం చెప్తారు అంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కోసం మాకు రీసెర్చ్ అసోసియేట్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ని బట్టి వేరీ అవుతుంది. రీసెర్చ్ అసోసియేట్ 1, 2, 3 అందులో మీరు PhD చేసింటే, నేను PhD చేశాను కాబట్టి నేను కూడా జాయిన్ అవ్వచ్చు, నాకు ఇంత అమౌంట్ ఇస్తారు. ఆ ఫెలోషిప్స్ని కూడా హైక్ చేశారు. సో దిస్ ఈజ్ వెరీ క్లియర్ మై డియర్ ఫ్రెండ్. JRF, SRF యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ అసోసియేట్స్. నెట్ ఎగ్జామినేషన్ రాసే ప్రతి ఒక్కరూ దయచేసి ఆలోచించండి అమ్మా. మీకు ఫ్యూచర్లో JRF వస్తే మీకు వండర్ఫుల్ ఆపర్చునిటీ వస్తుంది. మీరు ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్ళినా కూడా మీకు ఇనీషియల్గా ఎవరు కూడా 40,000-50,000 ఇవ్వరు. మీరు మేబీ ఒక 2-3% మెంబర్స్ ఏమన్నా ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు, కానీ వేరే వాళ్ళకి ఇవ్వరు. కానీ మీరు మీ సబ్జెక్ట్ నాలెడ్జ్తో నెట్ ఎగ్జామినేషన్ని క్రాక్ చేసి JRFని అచీవ్ చేసుకొని PhD ఫుల్ టైం ప్రోగ్రాంలో చేరితే మీకు వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, JRF, SRF గురించి ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే సారీ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మెయిన్ కంటిన్యూ అవుతాను. ఒకసారి టైమ్స్ నౌలో పబ్లిష్ అయిన ఆర్టికల్ చూడండి.
JRF SRF fellowships hike 2023, PhD students continue protest, dismiss 19 PC hike as unacceptable. My dear friends, ఇక్కడ JRF SRF fellowships ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా స్టూడెంట్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే సో JRF అండ్ SRF ఫెలోషిప్స్ ఏదైతే ఉన్నా ఇంకా ఎక్కువ పెరగాలి అని వాళ్ళ ఉద్దేశం. కానీ ఒక్కసారి అయితే ఈ ప్రొటెస్ట్ ఇప్పుడుది కాదు మై డియర్ ఫ్రెండ్స్, దీనికన్నా ముందు కూడా ఈ ప్రొటెస్ట్ ఎప్పటి నుంచో చేస్తున్నారో 6 months నుండి 1 year 6 months to 1 year మధ్యలో ఈ ప్రొటెస్ట్ని స్టార్ట్ చేశారు. PhD scholars demand immediate hike in fellowship, DST assures యాక్షన్ సూన్. అయితే ఈ ఫెలోషిప్ని ఇంక్రీజ్ చేయమని చెప్పేసి దాదాపు 6 months to 1 month చెప్తున్నారు. 6 months నుండి 1 month చెప్పినప్పటికి కూడా ఇప్పుడు ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా దీనికి సంబంధించిన ఒక ట్వీట్ని రిలీజ్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఫెలోషిప్స్ని ఈ రకంగా ఇంక్రీజ్ చేస్తున్నారు. JRF కొత్త ఫెలోషిప్ 37,000, SRF కొత్త ఫెలోషిప్ 42, రీసెర్చ్ అసోసియేట్ 1 58,000, రీసెర్చ్ అసోసియేట్ 2 61, రీసెర్చ్ అసోసియేట్ 3 63. అయితే దీనికన్నా ముందు ఫెలోషిప్స్ ఏ రకంగా ఉండేవంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీనికన్నా ముందు ఫెలోషిప్స్ ఈ రకంగా ఉండేది చూడండి. దానికన్నా ముందు 31,000 ఉండేది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఇంక్రీజ్ చేసింది 37,000. అయితే దానికన్నా ముందు 35 ఉండింది SRF, ఇంక్రీజ్ చేసింది 42. దానికన్నా ముందు 2019లో రీసెర్చ్ అసోసియేట్ 1 47,000 ఉండింది, దాన్ని ఇంక్రీజ్ చేసి 58 చేశారు, 49 61 చేశారు, 54 63. అయితే ఎక్కువ ఇంక్రీజ్ కాలేదు మై డియర్ ఫ్రెండ్స్, ఒక 15 to 20% మాత్రమే ఇంక్రీజ్ అయింది. అది కూడా సఫిషియెంట్ కాదు అని చాలామంది ఇంకా డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అయితే దిస్ ఈజ్ ఆల్ అబౌట్. కానీ ఖచ్చితంగా డిఎస్టీతో పాటు వేరే ఇతర ఫెలోషిప్స్ ఏదైతే ఉన్నాయో అది ICSSR కానివ్వండి లేకపోతే UGC కానివ్వండి, ఇతర ఫెలోషిప్స్ ఏదైతే ఉన్నాయో JRF SRF అది కూడా ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి. నో డౌట్ అబౌట్ దట్. ఇనిషియేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి దానికి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు JRFని స్కోర్ చేసుకోవాలనుకుంటే మీ సీనియర్గా, మీ ఫ్రెండ్గా, మీ మెంటార్గా నా సజెషన్ ఏంటంటే హడావిడిగా హంగామాగా మీరు స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్ కాదు, ఒక ప్రాపర్ ప్లానింగ్. 2008లో స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ 2009లో ఎగ్జామినేషన్ 1 year to 1.5 year కూర్చొని ప్రిపేర్ అయ్యాను కాబట్టి వీ కుడ్ ఏబుల్ టు మేము క్రాక్ చేసాం JRF. మీరు కూడా మన వాళ్ళు ఎలా అంటే నోటిఫికేషన్ పడిన వెంటనే మూడు వస్తుంది, అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, మొత్తం చదివేయాలి, ఒక 40 days ప్రపంచానికి దూరం అయిపోవాలంటారో నాట్ పాసిబుల్. ప్రాక్టికల్గా దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. ప్రాక్టికల్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, ఆఫీస్ ఇష్యూస్ ఉంటాయి. 9 to 5 o'clock ఆఫీస్ ఇష్యూస్ ఉంటాయి, 5 to 9 o'clock ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, మళ్ళీ పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఒక 6 months to 1 year పాటు ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మనం కూడా June 30th ఒక బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో కంప్లీట్గా డిజిటల్ బోర్డ్లో ఈ క్లాసెస్ తీసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. నేనే 10 units కవర్ చేస్తాను. సో పేపర్ టు మేనేజ్మెంట్ కామర్స్ ఏదైతే ఉందో July 1st, 2nd, 3rd 3 days డెమో ఆర్గనైజ్ చేస్తున్నాను. దీని గురించి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఒక్క వాట్సాప్ మెసేజ్ చేయండి, బ్యాచ్ డీటెయిల్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. కానీ ఒక్కసారి మీరు నెట్ JRF క్రాక్ చేస్తే మీ లైఫ్ ఆసమ్గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, నో డౌట్ అబౌట్ దట్. సో దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.